హాయ్ హలో వెల్కమ్ టు రాణీస్ వంటిల్లు. ఉప్మావ పచ్చడి చేద్దామండి ఈరోజు. చూపిస్తా చూడండి. స్టార్ట్ చేద్దామా. ఈ ఈ పచ్చడి కోసము మామిడికాయలు కడిగి తూడ్చి ముక్కలు కొట్టించి కిలో ముక్కలు తీసుకున్నానండి. పావు కిలో నువ్వులు తీసుకున్నా, బాగా కడిగి వేయించి ఇప్పుడు మిక్సీ పడతా. ఇది సన్నం పొడైందండి, మంచిగా నువ్వులు సన్నం పొడైంది. ఇప్పుడు దీనిలో ఒక గ్లాస్, చిన్న గ్లాసు నీళ్ళు పోయాలి. కప్పున్నర నీళ్ళు అనుకోండి, పావు కిలో నువ్వులు కాబట్టి కప్పున్నర నీళ్ళు పోస్తున్నా. ఇది పెరుగులాగా కావాలి. పచ్చడి ఏం పాడు కదండి, మెంతి పొడి ఆవ పొడి వేస్తాం కదా, ఏం పాడు కాదు. ఇట్లా పోస్తేనే ఈ పచ్చడి బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని మిక్సీ పడతాను. ఆవపిండి 3 స్పూన్లు వేసాను, జీలకర్ర పొడి 1 స్పూన్ వేసాను, వీడియో మిస్ అయింది. మెంతి పొడి 1 స్పూన్ వేసాను ఈ స్పూన్తో. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేద్దాము. మూడు స్పూన్ల ఉప్పు వేసాను. ఎందుకంటే ఆవపిండి ఉంది, జీలకర్ర పిండి ఉంది, మెంతి పిండి ఉంది, ఇవన్నీ కలుస్తున్నాయి కదా. ఇప్పుడు నువ్వులు కూడా వేస్తాం కదా, అందుకని ఇవన్నీ వేసి మంచిగా కలుపుకొని పసుపు ఆల్రెడీ వేస్తున్నా, లేకపోతే పసుపు కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఈ నువ్వుల పిండి కూడా వేయాలి. అసలైతే నేను ఉట్టి పొళ్ళే వేసేదానండి. అది ఊరినాక కొంచెం పలచగా అయ్యేది, అంత గట్టిగానే ఉండేది. నాకు ముందు అట్లా తెలియదు, నువ్వుల్లో పట్టేటప్పుడు నీళ్ళు వేయాలని తెలియదు. నాకు ఒక ఫ్రెండ్ చెప్పింది, వాళ్ళు అలాగే పెడతారంట. వాళ్ళ పచ్చడి నాకు కొంచెం ఇచ్చింది, చాలా బాగుంది. అందుకే నేను ఈసారి అట్లా నీళ్ళు వేసి పెడుతున్నా. నువ్వులు పట్టినాక కొంచెం నీళ్ళు వేసి పెరుగులాగా మళ్ళీ పట్టాలి. కొంచెం పలచగా కావాలన్నమాట చట్నీలాగా. ఆ నువ్వుల పిండి వేయాలి. చాలా ఇప్పుడు దీన్ని పోపున వేసుకోవాలి. నూనె వేసి పోపున వేద్దాం. ఇప్పుడు చిన్నది ఒకటి పోపున వేయడానికి ఒకటి చిన్నది పెట్టేసి దానిలో కొద్దిగా నూనె తీసుకుని, ఒక పావు నూనె, దానిలో పోపు గింజలు వేయాలి. అంటే ఒక్కసారి అంత నూనె తీసుకొని వేడి చేస్తే నూనె ఎక్కువ వేడి కావద్దు. కొంచెం సన్నం పొగలు వచ్చేంత వేడైన నూనెను చల్లార్చి పోస్తాము ఈ పచ్చళ్ళకి. కానీ పోపున కోసం ఎక్కువ వేడి కావాలి కదా, అందుకని ఒక దానిలో కొంచెం తీసుకొని పోపున వేస్తున్నా. ఇంత ఒక స్పూన్ అని మెంతులు, ఈ మెంతులు నల్లగా అయ్యాక వేయించాలండి. చల్లగా అయిపోయింది. ఇది పక్కకు పెడితే ఈ వేడికి అవుతుంది. దీన్ని చల్లార్చి ఇప్పుడు మనం చేసిన పచ్చడిలో పోయాలి. చల్లారాలి ఇది. మూడు 300 గ్రాముల నూనె తీసుకున్నా, కొంచెం పోపులో వేసిన, ఇంకా మిగతాది దీనిలో వేస్తున్నా. నేను పల్లి నూనె వాడతా, కోల్డ్ ప్రెస్ నూనె తెప్పించిన. ఇది ఇప్పుడు వేడి కావాలి. సన్నగా పొగలు వస్తున్నాయి చూడండి, ఈ స్టేజ్లో ఆపేసేయాలి. ఎక్కువ వేడి కానియద్దు. దీన్ని ఇప్పుడు చల్లార్చి పచ్చళ్ళకు పోయాలి. స్టవ్ ఆపేసి చల్లారేద్దాము. ఈ పోపున ఆయిల్స్ అన్నీ చల్లగా అయిపోయినాయి, దీనిలో కలిపేద్దాం. ఇక
ఆయిల్ అంతా మంచిగా కలిసేలాగా కలపాలి జాగ్రత్తగా. పిల్లలు కూడా ఈ పచ్చడి ఈజీగా తింటారండి, కారం లేదు కదా, పిల్లలు కూడా మంచిగా తింటారు. పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది పచ్చడి. మీరు కూడా చేసి చూడండి. గాజుబాటలో కానీ ఒక జాడీలో కానీ ఎత్తి టైట్గా మూత పెట్టి ఒక క్లాత్ కట్టి పెట్టాలి. నేను ఇది దేనిలో పెట్టట్లేదు, ప్యాక్ చేసి యూఎస్ పంపించాలి. మా పాప కారం పచ్చడి తినదు, అందుకని తన కోసమని ఇంత కొంచెం పెట్టాను. ఇదే అండి ఉప్మా పచ్చడి. మీరు కూడా చేసి చూడండి, ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.